నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడును విజయవంతం చేద్దామని పిలుపునిచ్చిన హోంమంత్రి అనిత. తెలుగు జాతి ప్రగతి, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్య. టీటీడీలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి అంశాలను ప్రశ్నిస్తున్నందుకే నాపై కుట్రలు జరుగుతున్నాయి. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన ఆక్షేపణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం కుట్రేనన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేయడానికి నిర్ణయమని ఆరోపణ. ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ పద్దతిలో పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించే మహానాడు కళ్యాణ మండపాలు, స్థలాలను పరిశీలించారు. అలాగే పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం, కోటవురట్ల మండలాల్లో మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం కాదని, తెలుగుదేశం బలం, త్యాగం, క్రమశిక్షణ, సంస్థాగత స్ఫూర్తికి ప్రతిబింబమని అభివర్ణించారు. నాయకుడు నిజంగా చెప్పాలంటే సినీ వినీలాకాశంలో రారాజుగా ఎదిగి రాజకీయంలో కూడా ఒక చరిత్ర సృష్టించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన సందర్భం కానీ, ఆయన పుట్టినరోజుని ఈరోజు స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం చేసుకునే మహానాడు ప్రతి సంవత్సరం కార్యకర్తలందరికీ కూడా ఒక పెద్ద పండుగ లాంటిది. అయితే కరోనా లాంటి విపరీతమైన పరిస్థితుల్లో కూడా ఈ రోజు కూడా మహానాడు కూడా ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ రోజు కూడా డిజిటల్ గా లోని కరోనా సమయంలో కూడా మహానాడిని జరిపించుకొని కార్యకర్తలందరూ ఏదైతే ఆశిస్తారో కార్యకర్తలందరూ ఆశల మేరకు ఆ రోజు కూడా పనిచేయడం జరిగింది. అయితే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత, ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టిన తర్వాత, ఆత్మగౌరవ నినాదంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా జోడించుకొని గౌరవ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి ఇప్పుడు యువరక్తం ఒక నవశకానికి నాంది పలకాల ఉద్దేశంతో ఈరోజు యువరక్తం, ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గౌరవ నారా లోకేష్ గారు నియమితులైన తర్వాత జరగబోయే మొట్టమొదటి మహానాడు. అయితే ఒక దురదృష్టం అదృష్టం తెలియదు కానీ ఏదైనా మన మంచికే అనుకోవాలి. ఈరోజు కానీ ఒక పొదుపు చర్యలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక విజనరీ కలిగిన నాయకుడిగా దేశ భవిష్యత్తును, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని కూడా ఆవలింపు చేసుకొని ముందు తరాలకి మంచి చేయాలనే సంకల్పంతో దృష్టి పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పొదుపు చర్యల్లో భాగంగా తను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ అనేకమైన నిర్ణయాలు తీసుకున్న ఆ నిర్ణయంలో ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు, ఈ మహానాడుని అంగరంగ వైభవంగా నెల్లూరు జిల్లాలోని చేయాలి అన్న ఒక దృక్పథంతో ఇంతవరకు కూడా మేము ఉన్నాం. అయితే ఆ నెల్లూరు జిల్లాలో జరగబోయే కార్యక్రమంకి ఒక అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ప్రయాణించి ఈ రోజు మొట్టమొదటిసారిగా తన క్యాన్వాయ్లో ఉన్న వెహికల్స్ 50% చేసుకోవడం, అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా తన క్యాన్వాయ్లో ఉన్న వెహికల్స్ 50% చేసుకోవటం, అదేవిధంగా మేమందరం కూడా మా క్యాన్వాయ్ అంతటిని తగ్గించుకోవటం, ఎంత మేరకు ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో చాలా మంది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ సైకిల్ మీద, బ్యాటరీ వెహికల్స్ మీద వెళ్తున్న సందర్భాన్ని కూడా మీరు చూసారు. ఇటువంటి తరుణంలో మహానాడు అన్నది చాలా మంది ఎక్కడ పూలప్ అయ్యే పరిస్థితి, అదేవిధంగా చాలా వెహికల్స్ అని రావాల్సిన పరిస్థితి, ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. మనం ఏది జరిగినా మనతోనే స్టార్ట్ అవ్వాలి. అందరికందరం నేను ఒక్కడిని ఆదా చేస్తే సరిపోతుందా, మిగతా వాళ్ళు ఆదా చేయకపోతే సరిపోతుందా అనుకునే తరుణం కాదు. ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి చేయాలనే ఉద్దేశంతో ఈ మహా పండుగని ఒకే ప్లేస్ లో కేంద్రీకృతం కాకుండా ఈ రోజు, అందుకే అన్నాను ఇందాక అదృష్టం అని, డిఫరెంట్ ఏరియాస్ లో ఈ రోజు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు మహానాడు అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో మేమందరం ఒకటి పెట్టుకునే వాళ్ళమే, జిల్లా లెవెల్లో ఒకటి పెట్టుకునే వాళ్ళం. కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెట్టుకుంటే మహా అయితే ఒక 2000 మంది వచ్చేవారు, లేకపోతే 5000 మంది మేమందరం కూడా మా కార్యకర్తలు. అదేవిధంగా ఈరోజు
జిల్లా లెవెల్కి వచ్చేసరికి జస్ట్ ఒక 500 మంది వెళ్ళేవాళ్ళు. అదే రాష్ట్ర స్థాయికి వెళ్ళేసరికి ఒక 200 మంది నియోజకవర్గం నుంచో లేకపోతే 500 మంది అలా వెళ్ళేవారు మనకి ఆహ్వానితులు. కానీ ఈ రోజు ఏంటంటే మహానాడు పండుగ ఇలా జరుగుతాదా అని క్లస్టర్ స్థాయి వరకు కూడా తెలియజెప్పాలి. క్లస్టర్ స్థాయిలో ఉన్న ప్రతి ప్రజానికానికి కూడా మహానాడు పండుగ ఎలా జరుగుతుందో చూపించాలి ఉద్దేశంతో, క్లస్టర్ ఇన్ఛార్జీలను కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా అధికారం ఒకే దగ్గర కేంద్రీకృతం అవ్వకుండా క్లస్టర్ స్థాయిలో ఉన్న నాయకుడిని కూడా నాయకత్వ పటిమ బయటికి తీసుకురావాలి, నాయకులు తయారు చేయాలి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి నిర్ణయం. దానికి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏమి ఇబ్బంది కాదు, గౌరవ నాయకుడు మా నాయకుడు చెప్పిందే వేదం అన్నట్టుగా ఈ రోజు రాష్ట్ర స్థాయిలో దగ్గర 1840 క్లస్టర్లకి గాను రోజు ప్రతి ఒక్క దగ్గర కూడా రోజు మహానాడు జరగబోతుంది. కాషాయం ముసుగులో కొందరు సన్యాసులను ఉసిగొల్పుతూ రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. పచ్చపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు సన్యాసులు తన ఇంటి ముట్టడికి యత్నించడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. అయితే ఇలాంటి బెదిరింపులు, దాడి ప్రయత్నాలకు తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి అంశాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. నిజమైన జగద్గురువులు, పీఠాధిపతుల పట్ల తనకు గౌరవం ఉందని, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కాషాయం ధరించి వస్తున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. జగద్గురువుల సంగతి దేవుడెరుగు, జగత్కిలాడీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ పసుపు వస్త్రాలను విసర్జించి కాషాయాన్ని ధరించి నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద గత 2-3 రోజులుగా విపరీతంగా మాట్లాడుతున్నారు. సన్యాసుల రూపంలో ఉన్నట్టుగా నటించే ఈ సన్నాసులు నెత్తి మీద రూపాయి పెడితే 5 పైసలు కూడా అమ్ముడు పోనటువంటి నంబర్ 1 పనికి మాలిన వాళ్ళు. వీళ్లకు నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అట్లూరి నారాయణ. ఈ అట్లూరి నారాయణ ఎవరయ్యా ఇతను అని కనుక్కుంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ. ఈయన సనాతన ధర్మం మీద, నా మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాడయ్యా. ఏంది ఈయన డీటెయిల్స్ అని కూడా లోపలికి వెళ్లి పరిశీలిస్తే రోజు ఒక 20 విఐపి టికెట్లను బ్లాక్ లో 5,000 రూపాయలకు అమ్ముకునేటువంటి నంబర్ 1 పనికిమాలినోడు అనేది తేలింది. ఇలాంటి వాళ్లంతా నా మీదికి దాడి చేయడానికి, మా ఇంటిని ముట్టడించడానికి సిద్ధపడ్డారట. ఈ కాషాయం ధరించినటువంటి ఈ కసాయితనం ఉన్నటువంటి వాళ్ళు పేరుకు కాషాయం వేసినారు, మనసంతా కసాయమే, కసాయితనమే. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే నేనేదో అదిరి బెదిరి భయపడి ఇంటిలో ముడుచుకొని కూర్చునే రకం అని అనుకున్నట్టుగా ఉన్నారు. దీని వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత ప్లస్ వీళ్ళందరూ కూడా బిఆర్ నాయుడు తొత్తులు. అక్కడికి ఆ అర్బన్ హార్ట్ దగ్గరికి మా వాళ్ళు కూడా వెళ్లినారు. ఎవరయ్యా వీళ్ళంతా అంటే కోలాటం చేసేదానికి వచ్చిన వాళ్ళు, టిఫిన్ పెట్టిస్తామంటే వచ్చిన వాళ్ళు, వాళ్ళ కాషాయం దొరికిచ్చేశారు. ఈ అట్లూరి నారాయణ రెడీగా కాషాయం బట్టలు కొన్నాడు. 2-3 బిచ్చిగాళ్లు వాళ్లలో వీళ్లంతా వేషాలు వేయించి అట్లూరి నారాయణ సాధు పరిషత్ అంట, గౌరవ అధ్యక్షుడు అంట. ఈయన సాధు పరిషత్తుకి గౌరవ అధ్యక్షుడు. ఒరి నారాయణ, నువ్వు సాధు పరిషత్ అధ్యక్షుడైనంత మాత్రాన సాధువైపోవు, సన్నాసి వెధవ అవుతావు. నీలాంటి వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి మహిమను గురించి, ఆలయ క్షేత్రాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే మేమందరము కూడా జడిసి, వీళ్ల పెద్ద నినాదం ఏందిరా అంటే కరుణాకర్ రెడ్డి
మాజీ టీటీడీ చైర్మన్ అనే ట్యాగ్ లైన్ వాడకూడదు అని అంట. అదొక బ్యానర్ కట్టుకొని ఉన్నారు. మరి నీ ఎవరు నీ పాసుగులారే? నేను ఎప్పుడైనా చెప్పినానేమే ఎవరితో మీతో? నేను కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ అని మీరు రాసుకుంటున్నారు, మీరు మలుపుకుంటా ఉన్నారు. నేను కరుణాకర్ రెడ్డిగానే ఐడెంటిటీ ఉన్నటువంటి వాడిని, ఇంకొక ట్యాగ్ లైన్తో ఐడెంటిటీ ఉన్నటువంటి వాడిని కాదు. బిఆర్ నాయుడు చేసేటువంటి అవినీతి, అక్రమ, అనైతిక కార్యక్రమాలను ఎండగడుతున్నానని బిఆర్ నాయుడు నా డ్రైవర్లను ఉసిగొల్పి నన్ను కూడా బిఆర్ నాయుడు లాంటి అప్రాచ్యపు పనులు చేసేటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా చేసి విఫలమైనాడు. సరే, ఈ మధ్యన ఆ రౌడీలను కూడా ఉసిగొల్పే కార్యక్రమము చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ సన్నాసుల్ని నా మీదికి ఉసిగొల్పే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇవన్నీ చేసే కొద్దీ బిఆర్ నాయుడు యొక్క అరాచకాల మీద మరింత పెద్ద ఎత్తున ఉధృతంగా నా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగటం కాదు, మరింత పెద్ద ఎత్తున ఉంటుంది. బిఆర్ నాయుడు, నీవు శ్రీవాణి టిక్కెట్లు అమ్ముతున్నావు, నువ్వు విఐపి బ్రేక్ దర్శన టిక్కెట్లను అమ్ముతున్నావు, నీవు ఏఐ టెక్నాలజీ పేరుతో మొత్తమంతా అవినీతిమయం కొండను చేసేశావు. నీ TV5 తాబేదారులను కొండ మీదంతా కూడా నింపి వాళ్లతో అరాచకాలు ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్నావు. కొండ మీద అధికారులను పని చేయించేటువంటి పరిస్థితి పూర్తిగా పొయ్యేటట్టుగా చేసేశావు. నీ అనైతిక కార్యక్రమాలకు జడిసినటువంటి చంద్రబాబు నాయుడు నిన్ను రాజీనామా చెయ్యమని అడగటానికి కూడా సాహసించలేక సంశయిస్తే నేను చేసేటువంటి ప్రసక్తే లేదు అని విచ్చలవిడిగా విర్రవీగిపోతూ ఉంటే, నువ్వేదో ఈ రౌడీలని, ఈ సన్నాసుల్ని నా మీద ఉసిగొల్పితే నేను భయపడిపోయి నా ఇంటి మీదకి దాడి చేస్తే భయపడిపోయే పనికి మాలిన రాజకీయాలలో పెరిగినవాడిని కాదు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ నివాసాయ నమః, ఓం లక్ష్మీపతే నమః, ఓం నామయాయ నమః, ఓం నమృతాంగాయ నమః, ఓం నిగద్గంజాయ నమః. మంగళం గోదేవాయ చక్రవర్తి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.